సో బిగినర్స్ కి అయితే తెలీదు ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో. ఈ వీడియోలో 100 గ్రామ్స్ ప్రోటీన్ ని ఏ సోర్సెస్ తో కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఫస్ట్ చూస్ చేసుకుంది వచ్చేసి సోయా చంక్స్ అనేది చూస్ చేసుకున్నాం. మనం బయట మార్కెట్లో వచ్చేసి 10 రూపీస్కి 50 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. మనకి 50 గ్రామ్స్ ఆఫ్ సోయా చంక్స్లో 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మనం సెకండ్ చూస్ చేసుకుంది వచ్చేసి ఎగ్స్ అనేవి చూస్ చేసుకున్నాం. మనం ఎగ్స్ వచ్చేసి ఈచ్ వన్ ఎగ్ వచ్చేసి 5 రూపీస్ ఉంది. మనకి ఈచ్ వన్ ఎగ్లో 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. మనం 5 ఎగ్స్ తీసుకుంటే 5 ఎగ్స్లో 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 25 రూపీస్కే 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. మనం థర్డ్ చూస్ చేసుకుంది వచ్చేసి చికెన్ అనేది చూస్ చేసుకున్నాము. మనకి చికెన్ వచ్చేసి 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ మనకి 50 రూపీస్కి అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్లో మనం 50 గ్రామ్స్ ఆఫ్ బోన్స్ తీసేసిన ఈచ్ 100 గ్రామ్స్లో మనకి 27 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. 27 + 27 మనకి 54 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. మనం ఫస్ట్ చూస్ చేసుకున్న సోయా చంక్స్లో 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. మనం సెకండ్ చూస్ చేసుకున్న ఎగ్స్లో 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. మనం థర్డ్ చూస్ చేసుకున్న చికెన్లో 54 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. మనకి దీనికి అయ్యే టోటల్ కాస్ట్ వచ్చేసి 85 రూపీస్కే 102 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది. ఇలాంటి మోర్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్.